ఒక గృహిణి. డాక్టర్ గారు, నమస్తే అండి. మా వారు రోజు ఆఫీస్కు 2 మాస్కులు, ఫేస్ షీల్డ్ పెట్టుకుని వెళతారు. ప్రతి అరగంటకోసారి శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకుంటారు. ఆఫీస్ నుండి వస్తూనే వేడి నీళ్లలో ఉప్పు, పసుపు వేసి కాళ్ళు, చేతులు కడుక్కోమని అందిస్తానండి. ఆ తర్వాత బట్టలు డెటాల్తో ఉతక్కుంటారండి. వేపరైజర్తో ఆవిరిపడతారు. వెంటనే బాత్రూంలోకి వెళ్ళిపోయి పసుపు, నిమ్మకాయ రసం కలిపిన గోరువెచ్చని నీటితో గొంతు శుభ్రం చేసుకుంటారండి. తర్వాత వేడి నీళ్లతో స్నానం చేసి వస్తారండి. రాగానే అల్లం, ధనియాలు, జీలకర్ర పొడితో కాచిన వేడివేడి కషాయమిస్తానండి. డాక్టర్ గారు, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోమంటారా? డాక్టరు: అమ్మా, మీకింకా సంతృప్తిగా లేదంటే వారిని ప్రెషర్ కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ తర్వాత బయటికి తీయండి. భార్య దేవుణ్ణి కోరుకుంటుంది, స్వామి మా ఆయనకున్న కష్టాలన్నీ తీర్చే స్వామి. అలా అనకే సుబ్బు, నువ్వు లేకుండా నేను ఉండలేను, భర్త చెప్పాడు. ఏమండి, మీకు విషయం తెలుసా? నేను అలిగితే మా ఇంట్లో వాళ్ళు తెగ బెంగ పెట్టేసుకునేవాళ్ళు, నేను అన్నం తింటానో లేదో అని. అవునా, ఇక్కడ నేను బెంగ పెట్టేసుకుంటాను, నువ్వు అలిగితే అన్నం వండుతావో లేదో అని. అమ్మాయిలు, అబ్బాయిలు, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరియు షేర్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. ధన్యవాదాలు.